ఓకే అండి. చెప్పండి వర్మ గారు. ఏంటి అసలు మోదీ గారికి అసలు ఎక్కడా లేదు, ఆయన విశ్వగురువు, ఆయన ఏది చెప్తే అది అవుతుంది అన్నారు. ఏంటి ఇక్కడ ఎలా ఫెయిల్ అయింది, ఊహించారా ముందే? లేదే వర్మ గారు, 2023 సెప్టెంబర్లో మహిళా బిల్లు తీసుకొచ్చినప్పుడు, మహిళా బిల్లు కాదు, మహిళా సవరణ అమెండ్మెంట్ బిల్లు. మహిళా బిల్లు ఆల్రెడీ పాస్ అయిపోయింది, దాన్ని నోటిఫై చేశారు, రాష్ట్రపతి ఆమోదం చెప్పారు, మనందరం కూడా తెలుసు. కానీ దీంట్లో కొన్ని సవరణల కోసము ఈరోజు పార్లమెంటు 3 రోజులు పిలిచారు. 2023లో మహిళా బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారు? అసలు మీరు ఎందుకు 34 దాకా ఆగుతారు, లేదా 29 దాకా ఎందుకు ఆగుతారు? 2024 నుంచే ప్రారంభించండి అన్నారు కదా. 2024 నుంచే మహిళా బిల్లు అమలు చేయమన్నారు కదా. ఇప్పుడు అదే చేస్తున్నాము మేము. ఈ 29 నుంచి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. 29లో మహిళలకు అవకాశాలు కల్పిద్దాము, మనం అందరం కూడా ఏకగ్రీవంగా మహిళకి ఎంపవర్ చేద్దామని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ మహిళా అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టారు. దానికి ఎందుకు ప్రతిపక్షాల భయం ఏమిటంటే, ఇప్పుడు వచ్చే ఎన్నికలు జరుగుతున్నాయి, మొత్తం క్రెడిట్ అంతా అధికార పార్టీకి, కూటమికి, ఎన్డీఏకి వెళ్తుంది, కాబట్టి ఆ క్రెడిట్ రావడానికి లేదని చెప్పి ఒక రాజకీయ దురుద్దేశంతో చెప్పారు. గఫూర్ గారు పెద్దలు వారు చెప్తున్నారు, మరి ట్రంప్ ముహూర్తం పెట్టారా, ఇంకెవరు ముహూర్తం పెట్టారా? ట్రంప్ బెటరు, జింగ్పింగ్ కూడా బెటరు. గఫూర్ గారు, చైనా జింగ్పింగ్ కూడా ముహూర్తాలు బెటరు. ఏ నిర్ణయమైనా భారతదేశం తీసుకుంటుంది. భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీలు చైనా పార్టీ మీద వాళ్ళ మీద ఆధారపడి లేము మనం. అక్కడ వాళ్ళు ఏం చెప్తే అది చేసే పరిస్థితి కాదు. ఇక్కడ మీ పార్టీ అనుకోండి, అది చైనా ఏం చెప్తే అది నడుస్తుంది, అది వేరే సంగతి అనుకోండి. నేనేమంటున్నా అంటే, మహిళా బిల్లు ఏదైతే ఉందో అది మహిళలని సాధికారిక సాధించడం కోసం అనేక సంవత్సరాలుగా మనం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికి ఎన్నిసార్లు మనం ఆ బిల్లుల మీద చర్చలు జరిగాయి. ఒకసారి రాజ్యసభలో తీర్మానం అయింది, మళ్ళా లోక్సభకు వచ్చేటప్పటికి లోక్సభ ల్యాప్స్ అయిపోయింది, టైం అయిపోయింది. మనం చూస్తూ ఉన్నాం. దేశంలో అనేక దేశాల్లో మహిళలకు రిజర్వేషన్ ఇచ్చున్నారు, మనం చూసాం. పక్క దేశాల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ ఉందని మనం వింటున్నాం. కానీ ఈరోజు ఒక చట్టం ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని ఉంటాయి. ఏ చట్టమైనా కానీ మనం ఎందుకు రాజ్యాంగాన్ని ఇప్పటికి 131 సార్లు సవరించుకున్నామండి? ఎందుకు సవరించుకున్నాం? అదే రాజ్యాంగాన్ని అట్టే పెట్టుకోవచ్చుగా. కానీ ఏ చట్టాలైనా కాలం గడిచే కొంది ఈ ప్రజాస్వామ్యం పరిణితి చెందే కొంది కొన్ని చట్టాలు మారుతూ ఉంటాయి. ఈరోజు మహిళా ఓబీసీకి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వరు, ముస్లిం మహిళలకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వరు? పార్లమెంట్లో ఇప్పుడు 543లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మాత్రమే ఉంది, ఓబీసీలు ముస్లిం మహిళలకి రిజర్వేషన్ లేదు కదా. రాజకీయ పార్టీలు వాళ్ళ పరిస్థితులను బట్టి మహిళలను కూడా లోక్సభకు పంపిస్తుంటారు, రాజ్యసభకు నామినేట్ చేస్తుంటారు. రాజకీయ పార్టీలో కూడా, మా బీజేపీలో కూడా పార్టీ పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 33% మహిళలకు ఇస్తున్నాం మేము. మహిళలకి అది మ్యాండేటరీ మా పార్టీలో. మాకు పార్టీ రాజ్యాంగంలోనే ఉంది. అందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తున్నాం పార్టీ పొజిషన్స్ లో. కాబట్టి ఈరోజు దేశంలో మహిళ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. మనం చూసాము, మనం స్వతంత్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు ఎక్కించామండి. మన దేశంలో మహిళా ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు. మన అమెరికా 1776లో స్వతంత్రం వస్తే వాళ్ళు మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు కల్పించారు వర్మ గారు తెలుసా? 1920లో. 144 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఓటు హక్కు కల్పించారు. కానీ మనం స్వతంత్రం వచ్చిన 1947లో వస్తే మొదటి సాధారణ ఎన్నికల్లోనే మహిళలకు ఓట్లు ఇచ్చేశారు మన దేశస్తులు. మన దాని మీద ఏమి చర్చ లేదు. సరే, మీరు ఎలా చెప్తే మహిళా కాదండి, కాదు అంజయ్యరెడ్డి గారు, మీరు ఎలా చెప్తే అంజయ్యరెడ్డి గారు మీరే మాట్లాడేది గారు, మీరు ఎలా చెప్తే వాళ్ళు ఏమంటారు? మహిళా ప్రధానం ఏం తీసుకొచ్చింది, మహిళా రాష్ట్రపతి ఏం తీసుకొచ్చిందని వాళ్ళు అంటారు. చెప్పుకోమని మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు తీసుకొచ్చిందే. కానీ మహిళా ప్రధానం తీసుకొచ్చిన వాళ్ళు కానీ మహిళలకు రిజర్వేషన్ కల్పించలేదుగా చట్టసభల్లో. మహిళ కాబట్టి ప్రధానమంత్రి కాలేదండి. ఆమె నెహ్రూ కూతురు కాబట్టి ప్రధానమంత్రి అయింది. నెహ్రూ కూతురు కాకుండా ఉంటే ఎవరు ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు కదా. నెహ్రూ కుమార్తె కాబట్టి తండ్రిగా ప్రధానమంత్రికి ఉన్నారు, కుమార్తె ప్రధానమంత్రి అయింది. కానీ మహిళలే ప్రధానమంత్రిని చేసిన వాళ్ళు
దేశంలో ఉండే చట్టసభల్లో మహిళలకు అవకాశం కల్పించడం కోసం వాళ్ళకి సాధికారికత సాధించడం కోసం 33% ఇవ్వడం కోసము అనేక సార్లు ఇప్పటికి 6-7 సార్లు లోక్సభలో రాజ్యసభలో చర్చలు జరిగాయి. ఒకసారి ములాయం సింగ్ యాదవ్ వ్యతిరేకించాడు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు వ్యతిరేకించారు. మనం చూస్తున్నాం స్వయంగా రాజీవ్ గాంధీ గారు మండల్ కమిషన్ మీద మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు లోక్సభలో. ఆయన జీవితంలో ఎప్పుడంత పెద్ద ఉపన్యాసం ఇవ్వలేదు, లోక్సభలో చర్చ జరగలేదు. మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా, ఓబీసీలకి బీసీలకి వ్యతిరేకంగా ఇది ఎట్లా చేస్తారని కులగణన గురించి చెప్తున్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ ఏం చెప్పింది కులగణన విషయంలో? కులగణన చెయ్యాలంటే ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే మనం కులం పేరుతోటి ప్రజలను విభజిస్తామన్నారు. అయినా కాలం మారుతూ ఉంది, ఈరోజు కులగణన కూడా జరుగుతూ ఉంది, జనాభా లెక్కలు సేకరిస్తున్నాం. కాబట్టి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తే మహిళలకి మీరు అవకాశం ఇవ్వండి, ఈ అమెండ్మెంట్ కు మద్దతు ఇవ్వండి, మనం ఒక మహిళల నాయకత్వాన్ని పెంచి పోషిద్దాం. దేశ భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో మహిళలకు కూడా ప్రధాన పాత్ర ఇద్దాము. డెసిషన్ మేకింగ్ లో విధాన నిర్ణయాల్లో వాళ్ళకు కూడా మనం ప్రధాన అవకాశం ఇద్దాము. 50% ఈ దేశంలో 50% మంది మహిళలు ఈ దేశంలో ఉన్నారు, వాళ్ళను కూడా సమాన భాగస్వామ్యం చేయాలని ఒక ఉద్దేశంతో మీరు చెప్తున్నారు. 2023లో అందరూ కూడా లోక్సభలో ఎవరో వ్యతిరేకించారు, రాజ్యసభలో తీర్మానం అయింది మహిళా బిల్లు వ్యతిరేకిస్తున్నారు. మీరు ఎన్నికలు వస్తున్నాయి, దానికోసం చెప్పారు వర్మ గారు ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, క్రెడిట్ మీరు తీసుకోండి. పేపర్లో మీరు ఏ ఫోటోలు ఇస్తే ఆ ఫోటోలు వేసి ఏడవలనే మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చింది, అమెండ్మెంట్ బిల్లు వచ్చిందని మేము చెప్తాం. మాకు అక్కర్లేదు క్రెడిట్, మీరే తీసుకోమని ప్రధానమంత్రి స్వయంగా లోక్సభలో చెప్పిన కేవలం రాజకీయ దురుద్దేశంతో మహిళలకు హక్కు కల్పించడం కోసం ఏమాత్రం ఇష్టం లేని వాళ్ళు, మహిళా వ్యతిరేకులు, దేశాభివృద్ధి వ్యతిరేకులు ఈ యొక్క కుట్రలన్నీ ఈ రోజు ఓడించారు. కానీ ఇది తాత్కాలికమైన ఓటమే, ఇది కేవలం టెంపరరీ సెట్ బ్యాక్. ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ ఆంజనేయుడు గారు మీరే మాట్లాడితే